జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఏదైతే నేషనల్ సమ్మె పోస్ట్పోన్ అయినా సరే ఈ స్ట్రీట్ ప్లాన్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఆ 20వ తారీఖుని మనం కాంట్రాక్ట్ కార్మికులు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఈ రోజు 2000 మందిని ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికులు తీస్తారు. అలాగే ఇంకొక 2500 మందిని తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే కాకుండా కార్మిక వర్గాన్ని భయభ్రాంతులు చేసి ఉన్న హక్కులన్నింటినీ తీసేస్తున్న పరిస్థితి గమనించి ఈ సమ్మెను చేపట్టడం చేయాల్సిందిగా మీ అందరూ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున నా తరఫున కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేయాలనుకున్న 20వ తారీఖు సమ్మెని 100% జయప్రదం చేయాలని చెప్పేసి నిన్న అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీనికి కారణం జాతీయ సమస్యలు పక్కన పెడితే స్థానికంగా ఉన్న సమస్యలు 8 మాసాల నుంచి సరైన జీతాలు ఇవ్వడం లేదు, 9 మాసాల నుంచి హెచ్ఆర్ఏ చెల్లించడం లేదు, ఉత్పత్తి చేయడానికి రావాల్సినటువంటి రా మెటీరియల్ ఇవ్వడం లేదు. వీటితో పాటుగా మీటింగ్లో పాల్గొన్నారన్న నెపంతో ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఇది బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా ఇలాంటి జరగలేదు. ట్రేడ్ యూనియన్ చట్టాలని, కార్మిక చట్టాలని, లేబర్ డిపార్ట్మెంట్ రూల్స్ని, ఆర్ఎల్సీ చెప్పిన విషయాల్ని పక్కన పెట్టేసి మేమే మహారాజులు ఉంటూ మీరు చేస్తే ఊరుకునేది లేదని చెప్తూ ఎవరికైతే షోకాజులు ఇవ్వాలని నువ్వు అనుకుంటామో ఆయన కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కోరుతూ 20వ తారీఖు కాంట్రాక్ట్ కార్మికులు చేయబోయే నిర్వాధ సమ్మెకి పర్మనెంట్ ఉద్యోగులంతా కూడా 20వ తారీఖు